తెలకపల్లి రవి గారు, మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, అంటే ఇండస్ట్రీకి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఉంది అన్నది చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ. అయితే ఈ పుష్ప 2 వివాదం రావటం, ఇంకా ఇది ఏదో దీని వెనక రాజకీయ కోణం ఉందన్న చర్చ, రాజకీయం లేదని ముఖ్యమంత్రి అంటాం, ఇదంతా జరిగిపోయింది. ఫైనల్గా 2 కోట్ల పరిహారం కూడా నిన్న శ్రీతేజ్కి, అల్లు అరవింద్ వాళ్ళందరూ అందించారు. మరి ఈరోజు ఈ మీటింగ్ పిలవడం, మీటింగ్ జరగటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మనసులు కలిసాయా, ఇంకా ఎండకాటు పడినట్టేనా? అంటే మీరు ఎలాగో టైటిల్ పెట్టినట్టుగా కలిసి ఉన్నారా, హీరో కూడా అక్కడే ఉన్నాడు కదా. అవును. కాబట్టి కలిశారు, గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అని ఎవరు కావాలని ఇవ్వలేదు. ఒక గ్యాప్ అయితే ఒకటి వచ్చింది. ఆ వచ్చిందాన్ని పోగొట్టడానికి ఇది రేవంత్ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి మనం. మీరు రాజకీయాలు అన్నది నిజానికి రాజకీయాలు ఉన్నాయని ఎవరు భావించలేదు. కొంతమంది దీంతో రాజకీయం చేసుకోవాలనుకున్నారు. కొంతమంది కుటుంబాల మధ్య, కొంతమంది ఏమో తెలుగు ఆంధ్ర తెలంగాణ మధ్య, కొంతమంది బీజేపీ లేకపోతే ఎన్డీఏ కాంగ్రెస్ మధ్య, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, రకరకాల ఇవన్నీ కూడా ప్లాట్స్లో సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కదా. అవును. సో ఈ సబ్ ప్లాట్స్ అన్నీ అయిపోయి అంతిమంగా సతీష్ ఈరోజు సమావేశంలో అతిపెద్ద విజయము లేకపోతే శుభ సూచకం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీని ఎలా గుర్తిస్తున్నామో, ఫార్మా ఇండస్ట్రీని ఎలా గుర్తిస్తున్నామో, సినిమా పరిశ్రమను కూడా ఒక పరిశ్రమగా చాలా కీలకమైన పాత్రధారిగా మేము గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పటం ఒకటి. రెండవది, నాకు రాగద్వేషాలు కోపతాపాలు ఎవరి మీద లేవు అని చెప్పారు అని చెప్తున్నటువంటి రెండో మాట. మూడోది, హైదరాబాద్ తెలుగు సినిమా ఇప్పటికే పాన్ ఇండియా అయిపోయి ఒక విధంగా గ్లోబల్ ఇంప్రింట్ వైపు నడుస్తుంది. సో దానికి తగినట్టుగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ సినీ బేస్ను కూడా మనం పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా సానుకూల దిశలో చాలా స్వాగతించదగినది. ఇంకో విషయం మీరు చూడండి, సినిమాల్లో కదా ట్విస్టులు ఊహించనివి జరిగినట్టుగా ఒక 2-3 నెలల కిందట మీరు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు చేసిన చర్చలు చూస్తే నాగార్జున వచ్చి ఇక్కడ సెలవు కప్పుతారని, రాఘవేంద్రరావు దగ్గర నుంచి జీవితం లాగా నడుస్తుంది, సినిమా లాగే నడుస్తుంది. అలా నడవనిద్దామో. ఈ రోజు వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏంటంటే ప్రభుత్వం పరిశ్రమ పట్ల నేను సానుకూలంగా ఉన్నాను, పెంచడానికి మేము అన్ని విధాల దోహదం చేస్తాం, మీరు కూడా చేయండి అని. అదే సమయంలో చిత్ర పరిశ్రమ, ఫార్మా ఇండస్ట్రీకి ఐటీకి తేడా ఉంది కదా. అక్కడ నట్స్ అండ్ బోల్ట్స్ కాదు, ఇది సృజనాత్మకమైన పరిశ్రమ. వ్యాపారంగా పెట్టుబడులు చాలా ఎక్కువగా కావాలి, చాలా అనిశ్చితమైంది. చాలా ఇప్పుడు ఉదాహరణకు 200 సినిమాలు తీస్తే 1% జయప్రదం అవుతున్నాయి. ఆ జయప్రదం అవుతున్న వాటిలో ఈ సూపర్ డూపర్ పెద్ద సినిమాలు ఎన్ని, లేకపోతే మన రాజ్ కందుకూరి లాంటి వాళ్ళు మొదట్లో తీసిన సినిమాలు ఎన్ని, ఇలా చూసుకుంటూ పోతే కనుక చాలా ఇవి కూడా ఉన్నాయి. అందువల్ల విస్తృత స్థాయిలో చూసినప్పుడు అన్ని కోణాలు అక్కడ రావడం అనేది మంచిది. మీరు ఇందాక అంటున్నట్టుగా మీ రిపోర్టర్ కూడా చెప్తున్నట్టుగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపులు, అది పరిశ్రమలో అందరి కోరిక ఒకటే విధంగా లేదు. ఆ విషయంలో అవి ముందు నుంచి కూడా లేవు. అవి ఇంకొక మాట కూడా, అది ఏ సినిమాగా ఆ సినిమా నిర్ణయం అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఇండివిజువల్ గా ఇప్పుడు 8 జీవోలు ఇచ్చాము అని 8 సినిమాలకు ఇచ్చారని దాని అర్థం. కాబట్టి దిల్ రాజు చాలా చాకచక్యం. మనం గతసారి కూర్చొని చర్చించిన రోజు నేను చెప్పాను, దిల్ రాజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత దిల్ రాజు ఆయనే, ప్రస్తుతానికి సినిమా రాజు కూడా ఆయన, సిఎఫ్టీసీ చైర్మన్ కూడా ఆయనే. కాబట్టి అక్కడ ఒక చేశారు. దాని మీద ప్రతి సినిమాకు మళ్ళీ ఎవరికి వాళ్ళు దాన్ని చేసుకునేది ఉంటుంది. కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, ఇంత భాగం ఇక్కడ తీయాలి, ఇలా కథ ఉండాలి, అది ఇదని. కాబట్టి మనం మీడియాకి ఎప్పుడు కూడా హెడ్లైన్స్ కోసం కొన్ని అంశాల మీద మనం ఫోకస్ పెట్టగలుగుతాం న్యాచురల్గా, సెంట్రల్ పాయింట్ అని. కానీ మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి అక్కడ, సినిమాలో సప్లైర్స్ ఉంటాయి. కాబట్టి బై అండ్ లార్జ్ ఇది స్వాగతించదగినటువంటిది, వెల్కమ్ డెవలప్మెంట్. ఇటు రేవంత్ సినిమా హిట్ అయింది, సినిమా పరిశ్రమతో చేతులు కలిపారు. మీరు కనుక గమనిస్తే చాలా మంది పుష్ప దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలా. పుష్ప వాళ్ళే వచ్చి పుష్ప 3 గురించి ఆలోచిస్తున్నారు. పుష్ప 2 అయిపోయింది, ఇంకా మనం ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉండి ఇంకా ఇప్పుడు మీరు మొత్తంలో పుష్ప, సంధ్యా థియేటర్ ఇలాంటి మాటలు దిల్ రాజు చెప్పలేదు. లోపల మురళీమోహన్ లేదా నాగార్జున వాళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రస్తావించారు ఇలాంటి ఘటన జరిగింది, ఖచ్చితంగా అల్లు అరవింద్ ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే ఇంటర్నల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇలా ఇక్కడ నుంచి అలాంటి జరగకుండా మేము చూసుకుంటాం, సైడ్ లైన్స్ ఒక బ్యాక్ డ్రాప్. అదే నేను అంటుంది, గ్యాప్ వచ్చింది,
గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందని ఆ ఘటన ఎవరు కోరుకోలేదు, జరిగింది. జరిగిన తర్వాత దాన్ని ఎవరికి తోచింది వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు. కొంప తగలబడుతుంటే చుట్ట కాల్చుకునే వాళ్ళు, బొగ్గులు ఏరుకునే వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నట్టుగా ఎవరికి తోచిన దుబారాగా మాట్లాడిన వాళ్ళు, వేషాలు వేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివైల్స్, అల్టిమేట్లీ రియాలిటీ ప్రివైల్స్, అల్టిమేట్లీ ఇండస్ట్రీ అండ్ సొసైటీ ప్రివైల్స్. ఒకే ఒక చివరి మాట నేను చెప్తాను. గతంలో కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సహకరించాలి, కొంచెం డ్రగ్స్ లాంటి వాటి ఈ పని సినిమా పరిశ్రమ ఎప్పుడు చేస్తుంది? ఎయిడ్స్ వచ్చినప్పుడు వీళ్ళంతా చేయలేదా? వీళ్ళందరూ చేశారు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి మన ఇక్కడ నటుల వరకు కూడా. అది సమస్య కాదు. కానీ ఇటీవలి కాలంలో రాష్ట్ర విభజన తర్వాత, ప్రాంతీయ పార్టీలు పెరిగిన తర్వాత ప్రతి సందర్భంలో ప్రతి వాళ్ళ మీద ముద్రలు వేయటము, వీళ్ళలో కూడా కొంతమంది దానివల్ల బెనిఫిట్ పొందాలని చూడటము, అనధికార ప్రతినిధులుగా బయలుదేరిన కొంతమంది కావాలని మీడియా, సోషల్ మీడియా ద్వారా కొన్ని అపోహలు ప్రచారం చేయటము, దీనివల్ల అనేక అంతరాలు, ఒక విధమైన అపోహలు, అపార్థాలు సృష్టించబడ్డాయి. సో వాటికి అతీతంగా రాజకీయాలు ఎవరికి వాళ్ళు చేసుకుని, ఇంతకుముందు ప్రభుత్వాలు సహకరించలేదా? ఇంతకుముందు ప్రజా ప్రయోజనాలకు ప్రచారం చేయలేదా? ఇప్పుడు అది రేవంత్కి సంబంధించింది, అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది, అది కేసీఆర్కు సంబంధించింది, లేదా చంద్రబాబు వస్తే ఇది అవుతుంది. అంత పరిమితంగా రాజకీయాలు ఉండవు, సినిమా కూడా ఉండదు. సినిమా అనేది అంతకంతకు 70mm దాటి ఇంకా మల్టీప్లెక్స్ల స్థాయికి పోతుండే మన ఆలోచనలు మటుకు ఇంకా పరిమితంగా దానివల్ల వచ్చిన సమస్య ఇది. సో తప్పకుండా ఇప్పుడు చిన్న సినిమాని గురించి మాట్లాడారు, ఆలోచించాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి ఆలోచించాలి. ఒక్క మాట చెప్పారు కదండి, ఇప్పుడు సినిమా ఒక మామూలు సగటు మనిషికి 15,000 వచ్చింది 10,000 వచ్చింది అనుకున్నాం. వాడు ఒక సినిమా చూడడానికి 3,000 ఖర్చు పెట్టిన తర్వాత వాడి సినిమా బడ్జెట్ అయిపోతుంది. మిగిలిన చిన్న చిత్రాలు, సమాంతర చిత్రాలు వాడు చూడట్లేదు. అవి ఓటీటీకో వాళ్ళకు దొరికితే, ఓటీటీ వాళ్ళకు కూడా బోల్డ్ గొంతెమ్మ కోరికలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మధ్యలో పరిశ్రమను బతికించుకోవడం అన్నది ఇక్కడ సమస్య. బహుశా ఈ సమావేశం కొనసాగింపుగా దిల్ రాజు టీఎఫ్డిసి తరఫున చేసే ప్రయత్నం, దీంతో మీరు ఆంధ్రప్రదేశ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చర్చ ఇక్కడ జరిగింది కాబట్టి మన పవన్ కళ్యాణ్ కూడా త్వరలో సమావేశం అవుతారు అంటున్నారు. కాబట్టి తప్పకుండా మేలు జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కూడా నిర్ణయం అయింది. ఖచ్చితంగా ఇట్స్ ఏ వైడర్ ఇష్యూ అండి. మీరు ఒకవైపు గ్లోబల్ గా అన్ని చేస్తామనుకుంటూ ఒక సమావేశంతో ఎట్లా అయిపోతుంది? ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. నటుడు మోహన్ లాల్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలో టాప్ ఇండస్ట్రీ, నిర్మాతలు కానీ మార్కెట్ కానీ దాని స్వరూపమే మారిపోయింది. ఖచ్చితంగా అండి, తెలుగు ఇండస్ట్రీ దీనికి ఇప్పటికే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫిల్మ్ సిటీలోనో లేదా ఇంకో చోట మేజర్ గా ఇప్పుడు నాగార్జున ఈ రోజు మాట్లాడిన దాంట్లో వాళ్ళకి ఇప్పటికే స్టూడియోలు కొన్నిట్లో ట్రైనింగ్ ఇచ్చేవి ఉన్నాయి. ఇవన్నీ పెంచాల్సిన అవసరం గురించి నాగార్జున కూడా అక్కడ చెప్పినట్టుగా నేను చూశాను. రాఘవేంద్రరావు గారు జనరల్ గా పెద్ద ఆయన కదా, ఇంతకుముందు ప్రభుత్వాలు సహకరించాయి, ఇప్పుడు సహకరించాయి. సో ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది, ఉండాలి కూడా. అవును అవుతుంది. తెలకపల్లి రవి గారు, మేజర్ ఇష్యూ అంటే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేసేసరికి అసలు ఏం జరుగుతోంది అన్నది ఒకటి వచ్చింది. సంజయ్ థియేటర్ ఘటన నేపథ్యం అనేది ఒకటైతే, ఒకటి బెనిఫిట్ షోలతో పాటు అధిక ధరలపై కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు కూడా వెనక్కి తగ్గమంటున్నారు. అది చిన్న విషయాన్ని దిల్ రాజు అంటున్నారు. కానీ నిర్మాతలు ఎక్కువగా అది కోరుకుంటారు కదా. అంటే గతంలో అంటే 100 రోజులు 200 రోజులు అని చర్చ ఉండేది. ఇప్పుడు మొదటి వారం 10 రోజుల్లోనే మొత్తం పోగేసుకోవాలన్నది. మరి దీనికి ఏం ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచించవచ్చు? సతీష్, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన ఘటన వల్ల దాని మీద ముఖ్యమంత్రిగా ఆయన శాసనసభలో ప్రకటన చేశారు. దాన్ని అంతవరకే చూడాలి. ఆయన సినిమా పరిశ్రమతో సహా అందరికీ ముఖ్యమంత్రి. కొంతమంది చిత్రించినట్టుగా రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్, అది అబ్సర్డ్. రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్, కాంగ్రెస్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇదంతా ఎవరున్నా ప్రభుత్వము ఒక వ్యవస్థ అది. అందుకనే ఆ దశ దాటింది. ఈ రోజు రేవంత్ సినిమా సూపర్ హిట్ అని మీరు చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా దిల్ రాజు నిర్మాత దీనికి అంతే. కాబట్టి ఇది అయిన తర్వాత మహేష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా టాలీవుడ్ ఊపిరి పీల్చుకోని, కొంచెం టాలీవుడ్ ఊపిరి పీల్చుకునే ఒక వాతావరణం వచ్చింది. వచ్చిన తర్వాత అది నెక్స్ట్ సీన్ మళ్ళీ ఏముంటుంది, ఆ సీన్లో ఎవరెవరు నిర్మాతలు ఉంటారు, వాళ్ళ సినిమాలు ఏంటి, ఏం అడుగుతారని. ఖచ్చితంగా మిత్రుడు రాజ్ కందుకూర్ గారు వారు బాగుందన్నారు, ఆయనకు ధన్యవాదాలు. దాంతోపాటు నిజంగా ఇక్కడ మల్టిపుల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి.
ఒక మెగా సూపర్ మెగా ఇదంతా అయిన వాళ్ళు ఒకటి తీసి దాంతోనే చేసి అని కాదు. శ్యామ్ బెనగల్ని ఎందుకు ప్రపంచం ఈ రోజు అంతగా తెలంగాణ బిడ్డ అచ్చంగా మీరు ఒక నేటివిటీ యాంగిల్లో చూస్తే కూడా మొదటిసారిగా హిందీ సినిమాలో తెలంగాణ జానపదాలను వినిపించినటువంటి నిశాంత్ లో కానీ అంకుర్లో కానీ అటు అంత వైవిధ్యం ఉంది. ఒక నరసింహరావు ఇక్కడే ఉంటాడు, ఒక బాబు మనం అది పాన్ ఇండియా ఈ బ్యాచ్ లోకి వస్తున్నారు రాదే. చెప్పాలంటే చాలా ఉన్నాయి. శంకరాభరణం వచ్చాక సంగీతం నేర్చుకోవడం చాలా చూసాం మనం. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వ అధినేతగా మా పథకాలకు మీరు బ్రాండ్ అంబాసిడర్స్ గా పోయిట్ సార్ అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. ఏది అనధికార శాసనకర్తలు అన్నాడు షెల్లి. కాబట్టి రామారావు ఎందుకు అంత తేలిగ్గా ముఖ్యమంత్రి అవుతాడు? ప్రజల్లో అంత ఉండబట్టి. అది అయితే ఒకటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎవరైనా అర్థం చేసుకోక తప్పదు. సినిమా ఇండస్ట్రీకి సింగిల్ రూల్ ఉండదు. వాళ్ళు పరిశ్రమ, వాళ్ళ విజయము, దాని సర్వైవల్ చూసుకోకుండా వాళ్ళు ప్రచారం ఏం చేసినా ఆ పరిధిలో వాళ్ళు చేయగలుగుతారు. తప్పకుండా తెలంగాణలో ఎన్నోసార్లు 1000 స్తంభాల గుడి దగ్గర లేకపోతే రామప్ప గుడి దగ్గర తీసినటువంటివి ఉన్నాయి, ఉపయోగించుకోలేదు. ఇప్పటికి కూడా లోకల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు మనం. మీరు అడిగిన సమస్యకు వస్తే బడ్జెట్, కాస్ట్, రిటర్న్స్, ప్రాఫిట్ ఈ థియరీ అందరికీ వర్తిస్తుంది కదా. కాకపోతే ఈ సూపర్ ప్రాఫిట్స్ ఒకరికే పోవటమా లేదా మొత్తం పరిశ్రమ సర్వైవ్ కావటమా? 200 సినిమాల్లో 10 సినిమాలో 20 సినిమాలో అయితే మిగిలినవన్నీ ఏం కావాలి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఒక వాస్తవికమైన ప్రాజెక్ట్ తీసుకోవాలంటే మన దగ్గర ఉన్న అవి తొందరగా హాట్గా అమ్మేసి మొత్తం డబ్బులు తీసేసుకొని 3 రోజుల తర్వాత ఆ సినిమాకి లేకపోయినా పర్లేదన్న ఈ ఫిలాసఫీ ఉంది చూడండి, మొత్తం గ్రాప్ చేసి మిగతా వాళ్ళకి లేకుండా చేసి దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ ఏ డెమోక్రటిక్ సొల్యూషన్. అట్ ది సేమ్ టైం బిగ్ కూడా కొన్ని ఉండాలి, వాటికి సంబంధించి కూడా మనం చేయొచ్చు. అందువల్ల ఈ 2 విధానాలు ఇప్పుడు దిల్ రాజు గారు మేము TFDC తరఫున చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆయనే స్వయంగా నిర్మాణ రంగంలోనూ, పంపిణీ రంగంలోనూ, ఈ ప్రదర్శన రంగంలోనూ కూడా ఉన్నటువంటి దిట్ట. కాబట్టి వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా ఏం పరిష్కారం ఆయన సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ఆయన భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఆయనకి ఇప్పటికే ఆయన దీంట్లో ఉన్నారు కాబట్టి సంక్రాంతి నాటికి తెలిసిపోతుంది. సంక్రాంతి నాటికి ఈ కోళ్ల పందాలు ముగిసి మనం చక్కగా అదేది పొంగల్ అవన్నీ కూడా తినేటటువంటి పరిస్థితి వస్తుందని మనం ఆశించవచ్చు. అది గుర్తించబట్టే పరిశ్రమ పెద్దలు వచ్చారు. ఒక రానిది ఒకటే, అయిన వాడే అందరికి, అయినా అందడు ఎవరికి పాలుడా గోపాలుడా ఒకటి రాలేదు కాబట్టి ఆయన దీంట్లో భాగస్వామి కాదని కూడా నేనేం అనుకోవట్లేదు. ఆయనకి ఆ విషయాలతో సంబంధం ఉంది. ఆయన కుటుంబ సమస్య, ఈ ఆంధ్ర తెలంగాణ, అక్కడ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి, చాలా స్నేహితుడి తనయుడి వివాహం ఉంది, దానికి కారణాలు చాలా ఉండొచ్చు. అంటే రావాలంటే కూడా రావచ్చు, కానీ ఓకే అనేక కారణాలు ఉంటాయి, అది కాదు. బట్ హీ స్టేస్ విత్ ఇండస్ట్రీ అన్న 10 మంది మేలు కోరాలి అని కోరుకుంటాడు కాబట్టి ఆయన తప్పకుండా ఆ పద్ధతిలో ఉంటాడు. ఇది చాలా శుభసూచకం. ఇది పరిశ్రమకు కొంతకాలంగా ఏర్పడినప్పుడు ఎవరిని పిలిచారు, ఎవరితో షేక్ హ్యాండ్ చేశారు, ఎవరు ఎక్కడ దిగారు, ఇవన్నీ అప్రస్తుతం అండి. లాంగ్ టర్మ్లో వీటికి ఏం విలువ ఉండదు. ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు, పార్టీలు అన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల తప్పకుండా ఈరోజు ఒక పెద్ద అడుగు పడింది ఇది. దీనికి సంబంధించిన చిన్న అడుగులు అంటే మ్యాక్రో లెవెల్ అయిపోయింది. మైక్రో లెవెల్లో చిన్న సినిమా ఏంటి, పెద్ద సినిమా ఏంటి, దేనికి ఎంత ఇవ్వాలి ఖచ్చితంగా. కాకపోతే ఒకటి 8 షోలు వేయాలి, 24 గంటల సినిమాలు ఉండాలి, అర్ధరాత్రి కూడా నడవాలి. మరి వాటి గురించి మటుకు కొంచెం మరింత చర్చ చాలా అవసరం. సాధారణ పద్ధతుల్లోనే దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే 4 రోజుల్లోనే ఎక్కువ డబ్బులు తెచ్చుకునే బదులు ఎక్కువ రోజుల్లో పాతాళ భైరవి గురించి ఒకసారి కేవీ రెడ్డి గారు అన్నారు, ఈ షిఫ్ట్ పద్ధతిలో శత దినోత్సవం అంటుంటే ఇట్లా అయితే మా సినిమా ఎప్పుడు ఎక్కడో చోట ఆడుతుంటుంది. ఇప్పటికి మాది మేము స్వర్ణోత్సవం 50 సంవత్సరాలు ఏదో చేసుకొని ఉండాలి అని. కాబట్టి తప్పకుండా అటువంటిది ఆలోచించాల్సి ఉంటుంది. కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్, అవుట్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ ఐడియాలు కూడా కొన్ని కావాలి. రైట్ తనకపల్లి రవి గారు, ఇందాక మీరు అన్నట్టుగా నాగార్జున అంటే ఇది వరల్డ్ సినిమాకు క్యాపిటల్ కావాలి అని కోరారు. రెండోది నిన్న మోహన్ లాల్ చేసిన కామెంట్, మన తెలుగు దర్శకులు ఒక రకంగా ఇండస్ట్రీని శాసిస్తున్నారు అన్నది ఒకటి కళ్ళెదుటి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం జరగచ్చు, ఇండస్ట్రీ ఏం కోరుకోవాలి ప్రభుత్వం నుంచి? ఇందాక రాజు గారు అన్నట్టుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ సినిమా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్లోగన్ మనం బాగా అలవాటు. ఈజ్ సినిమా ఈజ్ ఆల్సో బిజినెస్, పార్ట్ బిజినెస్, పార్ట్ ఆర్ట్.
కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ సినిమా, ఈజ్ ఆఫ్ షోయింగ్ సినిమా, ఈజ్ ఆఫ్ సర్వైవింగ్ సినిమా అన్నదానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాలు తీసుకోవాలి. పెద్ద సినిమాలకు సంబంధించి నిజంగా ఆయన చెప్పిన దాంట్లో అంతర్గతంగా ఒక మాట ఉంది. పెద్ద సినిమాకి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ హాల్స్ ఇస్తే తొందరగా దాని పని అదే చూపించుకొని వాళ్ళ వారం తర్వాత వాళ్ళకి ఏం పెద్ద ఆసక్తి ఉండదు. ఈ 15 రోజులు మేము చర్చిస్తుంటాం ఏది 1500 కోట్లు దాటిందా లేదా అని. తర్వాత మామూలు సినిమా బతుకుతుంది. అందువల్ల మామూలు సినిమా, సాధారణ సినిమా, ప్రజల కోసం లేదా సమాంతర సినిమా, రకరకాల పేర్లు ఉన్నాయి. ప్యారల్ సినిమా అన్నారు, రకరకాల రియలిస్టిక్ సినిమా అన్నారు. అది సర్వైవ్ కావటం ఒకటి చాలా ముఖ్యం. ఆ దిశలో ప్రభుత్వము ఇంకోసారి సమావేశం జరపాలి. పరిశ్రమ కూడా పొడుగు చేతుల పందేరం అంటారు, పొడుగు చేతుల పందేరం కాకుండా ఉండాలి. అందరూ కూడా బతకాలి. సినిమా కూడా తీశారు కదా, అందరూ బతకాలనే ఒక లైన్ తీసుకోవాలి. ఇంకొకటి కూడా ఉపాధి ఎక్కువగా చిన్న సినిమాలతోనే దొరుకుతుంది. అలాగే ప్రతిభ కూడా ఏ ఒక్కరి సొంతం కాదు, తెలుగు ఒకరి సొమ్మ గురమ్మ అన్నట్టుగా ఎవరిది కాదు. సో వీళ్ళందరూ ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదండి. కాబట్టి ప్లాట్ఫామ్ గా కూడా సినిమాను మలుచుకోవడానికి సినిమా దానికోసం మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు వేదికల అవెన్యూస్ కల్పించాలి. హైదరాబాద్ ఐడియల్లీ సూటెడ్, ఎందుకంటే గ్లోబల్ ది మ్యాప్ లో హైదరాబాద్ ఉంది. బిజినెస్ సిటీగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఐటీ క్యాపిటల్గా, ఇదంతా రామోజీ ఫిలిం సిటీ లాంటివి కూడా పెద్ద పెద్దవి కూడా ఇక్కడ ఉన్నాయి. మీడియాకు కూడా క్యాపిటల్ హైదరాబాద్ సౌత్ ఇండియాలో. కాబట్టి వీటన్నిటి రీత్యా మోహన్ లాల్ చెప్పినట్టుగా హైదరాబాద్ను అలా చేయి. ఎందుకైతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఒక చర్చ ఒకందుకు వచ్చినా కానీ దాని మీద జరిగిన ఈ విస్తృతమైన దాన్ని దీన్ని పాజిటివ్ గా చూడాలి. కానీ నేను చెప్పేది ఒకటే, దీన్ని సంకుచితమైన కళ్ళద్దాలతో చూడకూడదు. నాకేంటి అంటున్నట్టుగా కేవలం అంత పరిమితంగా చూడకూడదు. తెలుగు వాళ్ళు లేకపోతే హైదరాబాద్ ఇవి దీర్ఘకాలం ఉండాలి. అలాగే మహామహులు సృష్టించిన తెలుగు చిత్ర పరిశ్రమ, గ్లోబల్ స్థాయికి చేరిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా విస్తరించాలన్నట్టయితే హైదరాబాద్లోను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని అక్కడ లేవా, గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, అక్కడ అది కూడా ఉంది. లేకపోతే బాలచందర్ మరో చరిత్ర తీసిన ఇది విశాఖపట్నం ఉంది ఉదాహరణ. కాబట్టి కావలసినంత సార్ చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రపంచం ఉంది సార్. ఈ విజన్ విస్తరించుకోవడమే తప్ప దీన్ని కుదించుకోవాల్సిన లేకపోతే ఒకరితో ఒకరు నిందించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అదొక ఎపిసోడ్ అయిపోయింది అనుకొని వాళ్ళకు కూడా వాళ్ళు సహాయం చేశారు, ఇంకా చేస్తారు అంటున్నారు. కాబట్టి ఉమ్మడిగా కామన్ గుడ్ కోసం ముందుకు వెళ్తాం. కలిసి ఉందాం అని మీ శీర్షిక పెట్టినట్టుగా కలిసి కళలు పండించుకుందాం. ఆఫ్టర్ ఆల్ సినిమాను డ్రీమ్స్ అండ్ డ్రీమ్ ఇండస్ట్రీ అంటారు కదా, కాబట్టి వాళ్ళందరినీ డ్రీమ్ మేకర్స్ అంటారు. ఆ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది. బట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీని తర్వాత నిర్మాణాత్మకంగా వివిధ తరగతులకు ఎలా అన్నది వాళ్ళు ఆలోచించాలి. దీని ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి. ఈ రెండు రాష్ట్రాలు తెలుగు సినిమా ఉమ్మడిగా ఉందండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు మీడియా ఇవన్నీ ఇప్పటికి కూడా ఉమ్మడిగానే ఉన్నాయి, ఉమ్మడిగానే చూస్తారు. తెలుగు భాషగా 56 రాష్ట్రాలే ఉన్నాయి, 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళకు ఉన్నప్పటికీ. కాబట్టి ఆ ఉమ్మడి ధోరణిలో కూడా, కాకపోతే నారాయణ రెడ్డి గారు సవరించినట్టుగా తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది, నిండుగా నుంచి రెండుగా అన్నాడు ఆయన. సో రెండుగా వెలుగుతుంది. ఇది 2 చోట్ల వెలగాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముందుగానే వీటన్నిటిని చేసి ఒక ఉమ్మడి అంటే ప్యారలల్ గా ఇద్దరు తీసుకుంటే పరిశ్రమ బ్రహ్మాండంగా పెరుగుతుంది. అక్కడ కూడా పరిశ్రమ పెద్దలు అక్కడ కూడా వాళ్ళు ఇంకా ఇప్పుడు హైదరాబాద్ లో దశ, తెలంగాణలో హైదరాబాద్ లో, తెలంగాణ అనడానికి కూడా లేదు, హైదరాబాద్ దశ వేరు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వేసే అడుగులు వేరు. ఈ రెండు ఒకదానికొకటి కాంపిటేటివ్ అనే కాకుండా కాంప్లిమెంటరీగా కనుక పెరగగలిగితే, పరస్పర ప్రోత్సాహకంగా దోహదకారులు కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కూడా చేసుకోగలిగితే ఇండస్ట్రీ ఇంకా చాలా పెరుగుతుంది. అక్కడ ఎవరు ఎందుకు ఆయనే ఏడాదికి 2 సినిమాలు తీసి పెడతాను రాత్రిపూట అంటున్నాడు కదా, నైట్ షిఫ్ట్ లో. అందుకే విజయవాడలో సెట్ చేశారు. నేను హైదరాబాద్ లోనే తీస్తానంటేనే కదా అందరూ ఇప్పుడు ఉదాహరణ. తర్వాత దశలు ఉన్నాయి, నేనేమో ఒక పాయింట్ తో ఆగిందని చెప్పట్లేదు. అలాగే రాజమండ్రిలో దుర్గా మూవీ టౌన్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు స్టూడియోలు ఉన్నటువంటి కాలం ఉంది. మొదటి స్టూడియోలు అక్కడే ఉన్నాయి. కాబట్టి పెరగడానికి పూర్తి అవకాశం ఉంది. ఇది ఒక శుభారంభం అంటున్నా. అందుకే సో ఆ విషయం బ్రాడ్ గా విశాల దృష్టితో చూడాలి. సినిమా థియేటర్లను కూడా బతికించుకోవాలి. సినిమా థియేటర్లు కూడా, ఎగ్జిబిటర్స్ కూడా బతికితేనే చిన్న పట్టణాల్లో మధ్యతరగతి ప్రేక్షకులు కానీ అలాగే లోకల్ రెసిడెంట్స్ నుంచి
సినిమా షిఫ్ట్ మీద వేసినప్పుడు చూడడం ఇది చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఇప్పుడు చాలా చోట్ల థియేటర్లు మూసేస్తున్నారు. చాలా చోట్ల ఎందుకు సినీ క్యాపిటల్ అన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే సగం థియేటర్లు ఇప్పుడు లేవు. కాబట్టి ఈ విషయంలో వాటిని కూడా ఎలా చూసుకోవాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సార్ గ్లోబల్ మీడియాలో గ్లోబల్ ఫిలిం దాన్ని మీరేమి ఇప్పుడు తెలుగు సినిమా ఇప్పుడు పుష్పకే మొన్న కూడా నేను చెప్పా కదా, తెలుగులో కంటే హిందీలో డబ్బులు ఎక్కువ వచ్చాయన్నప్పుడు. కాబట్టి సినిమా తీసేటప్పుడే హిందీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తీసే ధోరణి కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఊహించారా షారూక్ ఖాన్ వచ్చి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని పాట పాడతాడని? సో ఈ టేస్ట్ ఇవన్నీ కూడా మారినటువంటి పరిస్థితి. ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. చేయకూడదు సార్, ఇది మాట్లాడబోతున్నాను. తెలకపల్లి రావు గారు, సినిమాలు రాజకీయాలు ఇందాక మీరు ప్రారంభంలోనే ప్రస్తావించారు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్టీలు రెస్పాండ్ అవ్వటము, అలాగే ముఖ్యమంత్రి పదాన్ని హీరో అల్లు అర్జున్ మర్చిపోయిన అంశాన్ని పదే పదే బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ వీళ్ళందరూ లేవనెత్తటం, ఇవన్నీ జరిగాయి. అంటే ఇవి కూడా ఇండస్ట్రీకి అధికారంలో ఉన్న ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెంచడానికి కీలకమైన పాయింట్గా ఉంటున్నాయా? బౌన్సర్స్ అభిమానులు అండి, అభిమానులు అనే వాళ్ళని కొద్దిగా గొప్ప సానుకూల దిశలోకి మలచడం అన్నది చిరంజీవి ఎక్కువగా చేశారు. రాజకీయాల వైపు ఎన్టీఆర్ ఎంజీఆర్ చేశారు. కానీ దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఈ రోజుల్లో డూ ఇట్ బిగ్ ఆర్ డోంట్ డూ అని పెద్దగా చేయాలని మీరు హైదరాబాద్ లో దేవర సినిమా ఉత్సవం రద్దయింది. పుష్ప కూడా ఒకసారి రద్దయినట్టుగా ఉంది. ఆఖరికి ఆ ఉత్సవానికి వస్తే ఆ ఈవెంట్ ప్లేస్ లో వాళ్ళ అద్దాలు పగలగొట్టడం ఇట్లాంటి పనులు కూడా జరిగాయి. కాబట్టి నోవోటెల్ కాబట్టి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిర్వాహకులు అనేవాళ్ళు. ఇంకా రెండవది తమ సెక్యూరిటీ బౌన్సర్లు అంటారా. నేను మా అబ్బాయి రిసెప్షన్ కు చిరంజీవి గారు, మా అమ్మాయి రిసెప్షన్ కు పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి రక్షణ అంత అభిమానుల చుట్టూ వాళ్ళందరూ చుట్టుముడితే, అదర్వైజ్ వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అసలు చిరంజీవి గారు అయితే ఆ వేదిక మీదకి వచ్చాక నేను గుర్తించా, అంతకు ముందు అంత తొక్కిసలాట అక్కడ ఏమీ అంత నిశ్శబ్దంగా ఆయన వచ్చారు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రైవేట్ సెక్యూరిటీ షుడ్ నాట్ హార్మ్ పబ్లిక్ సెక్యూరిటీ. ఇది చాలా కీలకమైంది. బౌన్సర్లను పెట్టుకోండి మీరు సెక్యూరిటీ అభిమానులు, ఇదంతా నిజమే. కానీ ప్రైవేట్ సెక్యూరిటీ పబ్లిక్ కానీ మన దేశంలో ఇప్పుడు ప్రైవేటైజేషన్ అన్ని పెరిగిపోయి సెక్యూరిటీ ఏజెన్సీలు అపార్ట్మెంట్లు వీటన్నిటికి కూడా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ, ఈ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు దీనికి సంబంధించిన లిమిటేషన్స్ అన్నది ప్రభుత్వాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. కేవలం అల్లు అర్జున్ కోసం వీళ్ళ కోసమే కాదు, లేకపోతే మటుకు వాడు రోడ్డు మీద ట్రాఫిక్ ను కూడా వాడు ఆపేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ సమస్య ఏంటి, మేము బౌన్సర్లు మమ్మల్ని పోనివ్వలేదని పోలీసులు చెప్తున్నారు. అసలు బౌన్సర్ రావడం అనేది పోలీసు అదుపులో ఉండాల్సింది పోయి పోలీసులు బౌన్సర్లు వద్దంటే ఆగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా కీలకమైన అంశం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇది ఇంకా పెరగొచ్చు కూడా. కాబట్టి ఈ 2-3 ఘటనలు కూడా ఇంకా పేరు మర్చిపోవడం అంటారా, కేటీఆర్ గురించి నేను మళ్ళీ మాట్లాడతా గానీ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇట్ ఇస్ ఇన్ బ్యాడ్ టేస్ట్. వెన్ సంబడి హెల్ప్స్ us, వెన్ సంబడి ఇస్ ఇన్ క్రూషియల్ ప్లేస్, మీరు తెలియకపోతే కాసేపు ఆగి చీటీ తెప్పించుకొని చెప్పండి. కానీ అంత తెలివి తక్కువగా జనం ఉండరండి. నేను మొన్న కూడా చెప్పానే, అప్పుడు నేను ఏదో నీళ్లు తాగుతాను గుటకు తీస్తాను దీంతో అంటే ఆ మాత్రం చిన్నపిల్లలు కూడా తెలుసుకోండి మన పిల్లలు కూడా. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్త పడ, ఎవరికి ఉండే గౌరవం వాడుకుంది. రాజకీయ పార్టీలు అంటారా, ఐ థింక్ అల్లు అర్జున్ గురించి నేను చెప్తా కానీ కేటీఆర్ దాన్ని వాడుకోవడం అని నేనేమి ఆమోదించలేను. ఎందుకంటే అక్కడ సంథింగ్ హ్యాపెండ్. వాళ్ళ మధ్య సంబంధాన్ని తీసుకొని వచ్చి మీరు తెలియదు కాబట్టి, మీరు ఇష్టం లేదు కాబట్టి ఇలా జరిగిందంటే దట్ స్ట్రెచింగ్. మీరు అన్నట్టుగా రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అనే ఒక నరేషన్ తేవడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు అది తప్పిపోయింది, అది నిజం కాదు. కాబట్టి ఆ విషయంలో అర్నబ్ గోస్వామి అయితే ఇంకా మరి నిన్న కూడా ఆయన చాలా ఇదిగా చేస్తున్నాడు. అది జరగదండి. సినిమా లిమిటేషన్స్ సినిమాకు ఉన్నాయి. ఇంకా చివరగా రాజకీయాలు మీరు రాజకీయాల్లో చేసుకోకూడదు. రాజకీయ రంగం వేరు, సినిమా రంగం వేరు. ఈ జాగ్రత్త అయితే మీరు పాటించడం ఈ విషయంలో బండి సంజయ్ అయినా ఇంకొకరైనా అందరికీ నేను అదే చెప్తాను. కులాలను కుటుంబాలను తేవటం మరీ తప్పు. దీన్ని ఇంకా పెంచి కుటుంబంలో దాని గురించి ఊహాగానాలు చేసి అవన్నీ కూడా చాలా పొరపాటు. పరిశ్రమను కళా దృష్టితో సామాజిక దృష్టితో వినోదం అటువైపు మీరు చూడండి. రాజకీయ పోరాటాలు ఎక్కడ చేయాల్సిన పోరాటం అక్కడ చేయండి. ఏ సీన్కి ఆ సీనే అన్నట్టే మీరు అక్కడిది ఇక్కడ మీరు చేయకూడదు. కొంత చేశారు, అందులో సందేహం లేదు. మీడియా కూడా చేసింది. ఎందుకంటే చెప్తున్నానంటే ఒక మీడియా ఉంది, పేరు నేను చెప్పను కానీ, నా కొడుకుని చంపేస్తారా
అని అల్లు అరవింద్ అన్నట్టు హెడ్డింగ్ పెట్టారు. ఆ హెడ్డింగ్ ఇప్పటికీ ఉంది. ఎంత అఘాయిత్యం మాట్లాడేది ఆయన అలా అనలేదు పాపం. నేను సమయమైనా పాటించాల్సింది, నేను మాట్లాడినని ఆయన చెప్తుంటే 2-3 వాక్యాలు పెట్టారు ఇట్లాంటివి. సో చేయకూడదు. మీడియా కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఒకటి ఉంది. అందుకనే ఇప్పుడు మనము గతసారి చేసిన చర్చలో ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాము, ఎవరి మీద ఉండే విమర్శ ఏది ఉంటే మనం చేస్తాము. అందరు కలిసి విమర్శ చేసేది కూడా ముందుకు పోవడానికే కదా. అల్లు అర్జున్ తీరిని తప్పట్టినంత మాత్రం అల్లు అర్జున్ ఏమీ కాకలు తీయలేదు. అల్లు అర్జున్ హీస్ నాట్ అట్ ది సెకండ్ ప్రైమ్ ఆఫ్ ది హిజ్ కెరీర్ లో ఉన్నాడు. తెలుసో తెలియకో లేదా యాటిట్యూడ్ తోనో చిన్నది చేస్తే నేర్చుకుంటాడు, అంతే. నేర్చుకోవాలి కదా, నేర్పిస్తుంది. లేకపోతే అందరు నేర్చుకున్నారు. ది అల్టిమేట్ ఇదైనా అందరు పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఫైనల్ వర్డ్ ఈజ్ విత్ ది గవర్నమెంట్. వాళ్ళు బ్యాలెన్స్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే వివాదం రేవంత్ విషయంలో కూడా చేసే పెద్ద ప్రయత్నం జరిగింది. రేవంత్ ఈజ్ ఏ ఫ్లాప్ యాక్టర్ అని పెద్ద నేషనల్ మీడియాలో చర్చ జరిగింది. ఇప్పుడు పోలీస్ కమిషనర్ క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పడం మంచిది, అధికారిగా నేను బలపరుస్తా గానీ నేషనల్ మీడియా పార్షియల్ గా వ్యవహరించిన మాట నిజం. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. పొలిటికల్ లైన్ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. రేవంత్ ఈజ్ ఏ ఫ్లాప్ యాక్టర్. ఏం హెడ్డింగ్ సార్, యాక్టర్ పొలిటికల్ యాక్టర్ అన్నాడు ఉదాహరణకు నేషనల్ ఛానల్స్ లో.